సంవత్సరాల తరబడి ఓషో రీల్స్ చూస్తున్నావు, కామెంట్లు పెడుతున్నావు, స్టోరీలు పెడుతున్నావు, అందరి దృష్టిలో కూల్ అనిపించుకుంటున్నావు. కానీ అసలు ఓషో నీకు యాక్చువల్గా అర్థమయ్యాడా? ఓషో తన లైఫ్లో చెప్పిన 3 మెయిన్ థింగ్స్ ఏందో నేను చెప్తాను, వినండి. ఫస్ట్ థింగ్, ఎవ్వరు చెప్పండి, ఓషో మాత్రమే చెప్పింది, అదే జోర్బాది బుద్ధ. మెడిటేషన్ అంటే అంతా వదిలేసి వెళ్ళిపోవాలి, అడవుల్లో పోవాలి, ధ్యానం చేసుకోవాలి, బంధాలు, బంధుత్వాలు, మెటీరియలిస్టిక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉండకూడదని అప్పటిదాకా అనుకునే వాళ్ళు, అప్పటిదాకా ఫాలో అయ్యేవారు. కానీ ఓషో అదంతా కాదు, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి అండ్ ఆల్సో ఎవ్రీ టైం మెడిటేటివ్ స్టేట్లో ఉండాలి. ఓషో చెప్పాడు, జోర్బాది బుద్ధ అంటే ఎగ్జాంపుల్ నేనే, ఐఎమ్ స్పిరిచువల్ ప్లే బాయ్ అని. అంటే దాని అర్థం ఏంటంటే నేను అన్నిటినీ ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఆల్సో ఎవ్రీ టైం మెడిటేటివ్ స్టేట్లో ఉంటున్నాను. సెకండ్ థింగ్, గెట్టింగ్ రిడ్ ఆఫ్ ఆల్ ద ఐడెంటిటీస్. నువ్వు ఏదైతే పుట్టావో, నువ్వు ఏదైతే ఈ మానవ రూపంలో పుట్టావో, నీకు పుట్టంగానే ఏదైతే ఐడెంటిటీస్ వస్తున్నాయో, నీ రిలీజన్ కానీ, నీ కులం కానీ, నీ ఇంటి పేరు కానీ, ఇలాంటి ఏదైతే నువ్వు ఐడెంటిటీస్ అనుకుంటున్నావో, ఐడెంటిటీస్ నిన్ను మూర్ఖుని చేస్తున్నాయి. ఐడెంటిటీస్ నిన్ను ఒక లిమిటెడ్ సర్కిల్లో బంధిస్తున్నాయి. ఐడెంటిటీస్ నుంచి బయటికి రావాలి, ఒక పక్షిలాగా నువ్వు ఎగరాలి, ఒక అవేర్నెస్ తో కూడుకున్న లిబరేటెడ్ బీయింగ్ అవ్వాలి. నువ్వు ఒక సాంప్రదాయంలో ఇరుక్కుపోకూడదు. పెద్దోళ్ళు చెప్పారు, మత గ్రంథాల్లో రాయబడింది అని నువ్వు ఫాలో చేయాల్సిన అవసరం లేదు, ప్రతి దాన్ని ప్రశ్నించు. థర్డ్ థింగ్, బీయింగ్ ఇన్ మెడిటేటివ్ స్టేట్. ఓషో యొక్క షార్ట్ కట్ ఎన్లైటైన్మెంట్కి, ఇట్ ఈస్ అవేర్నెస్. నువ్వు ఏదైనా చేయి, ఏ పనైనా చేయి, తినటం కానీ, పడుకోవడం కానీ, నడవడం కానీ, రాయడం కానీ, పరిగెట్టడం కానీ, ఏదైనా కానీ ప్రతిదాన్ని అవేర్నెస్తో గమనించాలి, సాక్షి భావంతో గమనించాలి. యూ నీడ్ టు విట్నెస్ ఎవ్రీ టైమ్. విట్నెసింగ్ ఇస్ ద ఓన్లీ వే టు మెడిటేషన్. విట్నెసింగ్ ఇస్ ద ఓన్లీ వే టు అవేర్నెస్. విట్నెసింగ్ ఇస్ ద ఓన్లీ వే టు ఎన్లైటైన్మెంట్ అంటాడు ఓషో.